హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో విదౌట్ ఫర్ ద డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమంటున్నాడంటే, 2 numbers are in the ratio of 9:11. If 6 is added to each number, then the ratio becomes 6:7. Find the greatest number అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యలు 9:11 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 6ను కలిపితే వాటి నిష్పత్తి 6:7 అవుతుంది. పెద్ద సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది మనం 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఒకటి వచ్చేసి రేషియోస్లో చేయొచ్చు, బై యూజింగ్ పార్ట్స్ను ఉపయోగించి మనం రేషియోస్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అలా కూడా చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మనకి నంబర్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి? 9:11 రేషియోలో ఉన్నాయి కదా. సో 9:11 రేషియోలో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్ని ఎలా అనుకోవచ్చు? ఒకటి 9x అనుకోవచ్చు, 9 కాబట్టి 9x, అలాగే ఇంకోటి 11 కాబట్టి 11x అనుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఈ నెంబర్స్కి 6ని యాడ్ చేస్తే, అంటే ఫస్ట్ నెంబర్కి 6ని యాడ్ చేస్తే, అలాగే సెకండ్ నెంబర్ కూడా 6ని యాడ్ చేస్తే, అప్పుడు వీటి యొక్క రేషియో అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏమన్నాడు? ద రేషియో బికమ్స్ 6:7. అంటే రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 6:7కి ఈక్వల్ అవుతుంది. అయితే మనల్ని అడిగింది ఏంటంటే, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అంటే, ఇక్కడ 11x అనేది గ్రేటెస్ట్ నెంబర్ కదా. సో ఈ వాల్యూ కనుక్కోమన్నాడు 11xని. ఓకేనా? సో చూడండి, x వాల్యూ కోసం మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 into ఈ వాల్యూ అంటే 63x ప్లస్ 7 42 ఈజ్ ఈక్వల్ టు 6 into ఈ వాల్యూ 66x ప్లస్ 6 36. అవునా? సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు? 63x అటు బట్టుకెళ్ళు, 36 ఇటు బట్టుకురా, 42 మైనస్ 36 ఏమవుతుంది? 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 66 మైనస్ 63 అంటే 3x అవుతుందా? 3x అవుతుంది. దీన్ని బట్టి x ఈక్వల్ టు 2 అవుతుంది కదా. సో x వాల్యూ 2 అయితే మనల్ని కనుక్కోమంది గ్రేటెస్ట్ నెంబర్, దట్ ఈజ్ 11x. సో 11x అంటే 11 into 2 దట్ ఈజ్ 22. ఓకేనా? సో అలా గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 22 అవుతుంది అనమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఏమంటున్నాడంటే, ద లెన్స్ ఆఫ్ 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 35% అండ్ 25%. ద ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ది ఏరియా ఆఫ్ ద స్క్వేర్ బై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చతురస్రం యొక్క రెండు పక్క భుజాలు 35% మరియు 25% పెరిగాయి. ఏర్పడిన దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యం కంటే ఎంత ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, మనకి ఒక స్క్వేర్ ఉందన్నమాట. ఒక స్క్వేర్ యొక్క సైడ్ అనేది ఒకటి వచ్చేసి 35% ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి 25% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే ఇలా మరి ఇంక్రీజ్ అవుతుంది అంటే లెంత్ పెరిగింది కదా. ఇది 35% ఇంక్రీజ్ అయితే ఈ సైడ్ ఇదిగోండి ఇలా అవుతుంది. అలాగే ఇది కూడా 25% ఇంక్రీజ్ అయితే ఇది ఇలా అవుతుంది. అంటే సింపుల్గా ఈ స్క్వేర్ యొక్క సైడ్స్ కనుక ఇలా ఇంక్రీజ్ అయితే అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇలా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అవునా? అయితే ఇలా ఫామ్ అయితే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది ఈ స్క్వేర్ యొక్క ఏరియా కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనకి డైరెక్ట్ ఫార్ములా అయితే ఉందన్నమాట. ఏంటి ఆ ఫార్ములా అంటే, మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్లో నేర్చుకుంటాం కదా. ఏంటి ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటంటే a ప్లస్ b ప్లస్ ఏబీ బై 100. a ప్లస్ b ప్లస్ ఏబీ బై 100. చూస్తే మనకి ఏ వాల్యూ ఏమో ఇది, అలాగే ఇది వచ్చేసి బి వాల్యూ. ఇక్కడ ప్లస్లో ఎందుకు తీసుకున్నామంటే ఇంక్రీజ్డ్ అన్నాడు కదా. సో ఇది ఇంక్రీజ్డ్ కాబట్టి ప్లస్. అలాగే ఒకవేళ మనకు కనుక డిక్రీజ్డ్ ఉంటే మైనస్ తీసుకుంటాం, అదే లాజిక్. ఓకేనా? సో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో దీంతో పోలిస్తే స్క్వేర్ యొక్క ఏరియా కంటే ఇది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో మనకి తెలిసిపోతుంది అనమాట. దట్ ఈజ్ ఎఫెక్టివ్ పర్సంటేజ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. ఏ వాల్యూ 35 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 25 ప్లస్ 35 ఇంటూ 25 బై 100 అయిపోయింది ఆన్సర్. ఇంకా చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత మనకి 60 కదా. 60 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 25 1 టైము, 25 4 టైమ్స్ పోతుంది. 4 1 టైము, 4 8 32,
పాయింట్ ఇంకెంత మిగులుతుంది 3 మిగులుతుంది. 3 అంటే పాయింట్ పెట్టాం కాబట్టి 30 అవుతుంది. 4 ఏళ్ళు 28, 28 అంటే 2 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 20 అవుతుంది. సో 4 5 20 అలా 35లో 4 అనేది 8.75 టైమ్స్ అయితే పోతుంది. సో అలా 8.75 ఇదనమాట. సో ఫైనల్గా యాడ్ చేస్తే మనకి 68.75 పర్సెంటేజ్ అయితే ప్లస్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయింది, ఎక్కువ ఉంది అనేసి చెప్తాం అనమాట. ఓకేనా. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది ఈ స్క్వేర్ యొక్క ఏరియా కంటే ఎంత ఎక్కువ ఉంది, 68.75% అయితే ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. దీనికోసం మనం వాడిన ఫార్ములా ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్. ఫస్ట్ 35% ఇంక్రీజ్ అయింది ఒక సైడ్, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి 25% ఇంక్రీజ్ అయింది. రెండింటికి ప్లస్ తీసుకుంటాం. ప్లస్ తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. లేదంటే మనం రేషియోస్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. దానికంటే బెటర్ ఇదనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ టైలర్ కెన్ మేక్ 5 pieces అవుట్ ఆఫ్ 1 meter ఆఫ్ క్లాత్. హీ హ్యాస్ 57.6 meters ఆఫ్ క్లాత్. హౌ మెనీ పీసెస్ కెన్ హీ మేక్ అవుట్ ఆఫ్ దిస్ క్లాత్. ఒక టైలర్ 1 మీటర్ బట్టతో 5 ముక్కలను చేయగలడు. అతని వద్ద 57.6 మీటర్ల బట్ట ఉంది. ఈ బట్ట నుంచి అతను ఎన్ని ముక్కలను చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. చూడండి, వీడి దగ్గర 1 మీటర్ ఉన్నప్పుడు ఈ 1 మీటర్ క్లాత్ని వీడు ఎన్ని పీసెస్ చేస్తాడు, 5 పీసెస్ చేసేస్తాడు అనమాట. ఓకేనా. 5 పీసెస్ చేస్తాడు. అయితే వీడి దగ్గర ఉందేమో యాక్చువల్గా 57.6 మీటర్స్. అయితే ఈ 57.6 మీటర్స్ని ఎన్ని పీసెస్గా కట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతుండడు. మరి ఇక్కడ 1 మీటర్ని 5 పీసెస్కి వస్తే కట్ చేస్తే 57.6 మీటర్స్ని ఎన్ని పీసెస్గా కట్ చేయాలి, ఎన్ని పీసెస్గా అంటే 57.6 మీటర్స్ కాబట్టి 1 మీటర్కి 5 కాబట్టి ఇంటూ 5 చేస్తాం. ఓకేనా. చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడండి, 5 6 30, 5 7 35, అది ఒక 3 38 అవుతుందా. సో 3 క్యారీ, 5 5 25, 3 ఎంత 28 అవుతుందా. పాయింట్ ఉంది కాబట్టి ఇదిగోండి రైట్ సైడ్ నుంచి పాయింట్ పెట్టేసి 1 digit ముందు పెడితే మనకి 288 పీసెస్ అయితే కట్ చేయగలుగుతాడు అనమాట 57.6 మీటర్స్ క్లాత్ నుంచి. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమంటాడంటే ఎక్స్ అండ్ వై కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 15 and 20 days రెస్పెక్టివ్లీ. ద కెపాసిటీ ఆఫ్ జెడ్ ఈజ్ 5/2 times దట్ ఆఫ్ ఎక్స్. వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఎక్స్, వై అండ్ జెడ్ ఫినిష్ ద సేమ్ టాస్క్. ఎక్స్ మరియు వై ఒక పనిని వరుసగా 15 రోజులు మరియు 20 రోజులలో పూర్తి చేయగలరు. జెడ్ సామర్థ్యం ఎక్స్ సామర్థ్యం కంటే 5 రెట్లు కలిసి పనిచేస్తే ఎక్స్, వై మరియు జెడ్ ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ వై వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, 15 days 20 days. ఎక్స్ వై వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు పనిని ఎక్స్ వచ్చేసి 15 daysలో కంప్లీట్ చేస్తాడు, వై వచ్చేసి 20 daysలో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా. అయితే ఇక్కడ నేను రేషియో కడతా. రేషియో కడితే ఇది దేని యొక్క రేషియో, డేస్కి రేషియో. ఇది దేనికి రేషియో, డేస్కి రేషియో. సో రేషియో కడితే ఏమవుతుందంటే 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 3 times పోతుంది, 5 ఇక్కడ 4 times పోతుంది. మరి డేస్ రేషియో 3:4 ఉంటే, డేస్ రేషియో 3:4 ఉంటే ఎఫిషియన్సీల రేషియో ఏమవ్వాలి, సామర్థ్యాల రేషియో, సామర్థ్యాల నిష్పత్తి ఏమవ్వాలంటే దీనికి ఇన్వర్స్. అంటే ఇక్కడ 3:4 ఉంది కదా, అక్కడ ఏమవుతుందంటే 4:3 అవుతుంది. ఓకేనా. ఇది ఏమవుతుంది, ఎఫిషియన్సీ రేషియో, ఎఫిషియన్సీ సామర్థ్యాల రేషియో నిష్పత్తి అనమాట. ఓకేనా. అండ్ ఇంకెక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ద కెపాసిటీ ఆఫ్ జెడ్ ఈజ్ 5/2 times దట్ ఆఫ్ ఎక్స్. అంటే జెడ్ యొక్క సామర్థ్యం అనేది ఎలా ఉందంటే ఎక్స్కి 5/2 times అంట. అంటే ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ సామర్థ్యం ఎంత, 4. ఈ ఎక్స్కి 5/2 అంటే 4 × 5/2 times ఉందంట. ఎవరిది, జెడ్ది. ఓకేనా. సో అలా జెడ్ సామర్థ్యం ఏమవుతుందంటే 2 1s 2 2s 2 × 5. జెడ్ యొక్క సామర్థ్యం ఏమవుతుందంటే 10 అవుతుంది అనమాట. జెడ్ యొక్క సామర్థ్యం 10 అవుతుంది. సో అలా ఇక్కడే డైరెక్ట్గా ఇది కూడా ఎఫిషియన్సీ కాబట్టి ఇక్కడ రేషియో కట్టేస్తా. జెడ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 10 అయిపోయింది. ఓకేనా. ఇంతవరకు క్లియర్ కదా. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే టోటల్ వర్క్ని వీళ్ళ ముగ్గురు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎక్స్ 4 units చేస్తాడు రోజుకి, ఎఫిషియన్సీ కాబట్టి రోజుకి 4 units చేస్తాడు. మరి రోజుకు 4 units చేసేవాడు 15 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు అనేసి వాడే చెప్పాడు. మరి రోజుకు 4 units చొప్పున 15 daysలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 4 × 15 60 units చేస్తాడు అనమాట. ఓకేనా. సో అలా టోటల్ వర్క్ ఏమవుతుందంటే 60 units అవుతుంది. అయితే
ఇక్కడ మనం వైని చూసి కూడా చెప్పవచ్చు. ఎలా అంటే వై రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు, వీడు 20 డేస్లో పూర్తి చేస్తాడు. మరి రోజుకు 3 యూనిట్స్ చొప్పున 20 డేస్ కాబట్టి 3 × 20 60 యూనిట్స్. ఇలా అయినా సరే మనకి టోటల్ వర్క్ అనేది 60 యూనిట్స్ అవుతుంది. అయితే ఈ 60 యూనిట్స్ని వీళ్ళ ముగ్గురు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, డేస్ అడిగాడు కాబట్టి చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. మరి ఈ వర్క్ని ఎవరు చేయాలి, ఈ వర్క్ని ఎవరు చేయాలంటే వీళ్ళ ముగ్గురు చేయాలి. వీళ్ళ ముగ్గురు చేయాలి కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ కింద రాసేసే సరిపోతుంది. వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత 17, ఆ 17 కింద రాసేసే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు కాబట్టి 60లో 17 ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్లీ 3 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 17 3 51 పోగా 60లో ఇంకెంత మిగులుతుంది, 9 మిగులుతుంది. 9 పైన రాయ్ బై 17 కామన్. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో డేస్ ఎన్నంటే 3 9/17 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6 అంకెల అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు, అలాగే 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్, వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. మరి 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, సింపుల్గా 6 9లు రాసేసాయి, 6 9లు రాసేసాయి. ఇదే మనకి 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 1, అలాగే పక్కన 5 సున్నాలు. సో ఇలా 1 lakh అనేది 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇదేమో గ్రేటెస్ట్ నెంబర్, ఇదేమో స్మాలెస్ట్ నెంబర్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ డిఫరెన్స్ కనుక్కుంటే ఏమవుతుంది, 9 9 9, ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 9, ఇక్కడ 8 అవుతుంది. అంటే 8 దాని తర్వాత 5 9లు, 8 దాని తర్వాత 5 9లు. ఇదిగోండి ఆప్షన్ 2. చూడండి, క్వశ్చన్ నెంబర్ 80. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 11 ఈజ్ ఈక్వల్ టు 11x/1 - x దెన్ ద వాల్యూ ఆఫ్ 2x² ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 11 ఈజ్ ఈక్వల్ టు 11x/1 - x అయినా 2x² విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఈ కండిషన్ ఇచ్చేసి దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి 11 క్యాన్సిల్ అయిపోయిందా, ఇది అటు వెళ్తే 1 - x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x మిగులుతుంది కదా, సో దీన్ని బట్టి ఆ x ఇటు వస్తే -x 2x అవుతుందా, సో 2x = 1 అవుతుంది. అయితే మనల్ని అడిగింది ఏంటి, 2x² అన్నాడు. మరి 2x 1 అయితే 1² కదా, 2x బదులు 1 మొత్తానికి హోల్², దట్ ఈజ్ 1. ఆప్షన్ నెంబర్ 4. చూడండి, క్వశ్చన్ నెంబర్ 85. ఇక్కడ ఏమంటున్నాడంటే ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఆర్ 60 and 420 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 దెన్ ద కోషెంట్ ఈజ్ 60, ద సెకండ్ నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 సంఖ్యల గసాబా మరియు కసాగు వరుసగా 60 మరియు 420. మొదటి సంఖ్యను 2తో భాగిస్తే గుణకం 60 వస్తుంది. రెండవ సంఖ్య ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 నెంబర్స్ ఉన్నాయి. లెట్ సే ఆ నెంబర్స్ ఏబి అనుకుంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అలాగే వాటి యొక్క ఎల్సిఎం కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు చెప్పేసి చేయమని a × b = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం. ఓకేనా. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 60 × 420. అలా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమైందంటే ఈ వాల్యూ అయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 అంటే ఇఫ్ సపోజ్ ఫస్ట్ నెంబర్ ఏ అనుకుందాం, లేదంటే బి అనుకోవచ్చు, లేదంటే ఓకేనా. చూడండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 దెన్ ద కోషెంట్ ఈజ్ 60 అంటాడు. అంటే దీన్ని డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ, కోషెంట్ అంటే ఏం లేదు, ఒకదాన్ని పెట్టి ఇంకో దాన్ని డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఉంటుంది కదా, దాన్ని కోషెంట్ అంటాం. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు 2తో ఫస్ట్ నెంబర్ని, అప్పుడు కోషెంట్ ఏమవుతుందంటే 60 అవుతుందని చెప్పాడు. అవునా. సో దీన్ని బట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 120 అవుతుంది. అవునా కదా. మనల్ని అడిగిందేమో సెకండ్ నెంబర్ అడిగాడు, అంటే సింపుల్గా బి వాల్యూ అడిగాడు. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బదులు 120 సబ్స్టిట్యూట్ చేస్తే 120 × b అవుతుందా, b క్యాన్సిల్ చేస్తే మనకి b వాల్యూ తేలిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ 60లో 0 క్యాన్సిల్ అయిపోయింది. 6 1 టైమ్, 6 2 టైమ్స్ పోతుంది. 2 1 టైమ్, ఇక్కడేమో మనకి 2 10 టైమ్స్ పోతుందా, సో 2 10 టైమ్స్ పోతుంది అనమాట. సో b = 210 అయిందనమాట. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం. ఓకే, ఇది తెలిస్తే ఆన్సర్ అయిపోయింది. అలాగే కోషెంట్ 60 అన్నాడు. ఏని 2 పెట్టి డివైడ్ చేస్తే, ఫస్ట్ నెంబర్ని 2 పెట్టి డివైడ్ చేస్తే కోషెంట్ 60 కాబట్టి 60కి ఈక్వల్ చేస్తాం. అలా ఏ 120 అయింది. బి వాల్యూ కనుక్కోవడమే ఇంకా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ది ఫాలోయింగ్ పై డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకి ఇది ఇచ్చాడు అనమాట. కింది పై చిత్రాన్ని అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే ఖర్చులు అనమాట. ఖర్చులు అంటే ఎలాగా, ఫుడ్ మీద అయిన ఖర్చు వచ్చేసి 22.50% అనమాట. ఓకేనా. అలాగే చిల్డ్రన్స్ ఫీజు అంటే పిల్లల ఫీజులకు సంబంధించి ఖర్చు ఎంత అయిందంటే
12.75% అనమాట. అలాగే క్లాతింగ్ బట్టలకు సంబంధించి 25%. అలా ఇవన్నీ పర్సంటేజ్లో ఖర్చులు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఈ పర్సంటేజ్లన్నీ యాడ్ చేస్తే, ఈ ఖర్చులన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 100% వస్తుంది అనమాట. ఓకేనా. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి పర్సంటేజ్లో 100% వస్తుంది. అలాగే వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే డిగ్రీస్ రూపంలో ఎంత, ఇది సర్కిల్ కాబట్టి మొత్తాన్ని యాడ్ చేస్తే ఎన్ని డిగ్రీలు అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. పర్సంటేజ్లోనేమో 100% అవుతుంది, డిగ్రీస్ రూపంలోనేమో 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. అర్థమైందా. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే approximately how many degrees of the central angle would represent expenditure on children's fees. సుమారుగా ఎన్ని డిగ్రీల కేంద్ర కోణం పిల్లల ఫీజుపై ఖర్చును చూపుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఏమంటున్నాడు అంటే చిల్డ్రన్స్ ఫీజు ఎంత, ఇక్కడ పిల్లలకు సంబంధించిన ఫీజు 12.75%. ఇది ఎంత డిగ్రీలు, ఎన్ని డిగ్రీలు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే డిగ్రీలో దీని వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఫీజులు ఎంత అంటే 12.75% అనమాట పర్సంటేజ్లో. ఇది మనం డిగ్రీలో చెప్తే ఆన్సర్ అయిపోతుంది. అప్రాక్సిమేట్గా అడిగాడు. చూడండి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్డ్, అండ్ ఇక్కడ 0 ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 5 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 2s 10 పాయింట్ ఉంది, 2 7 27 అంటే 5 5s 25, 2 మిగులుతుంది, 2 5 25 అంటే 5 టైమ్స్ పోతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 18 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. మరి చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే 18 ఇంటూ 2.55, 18 ఇంటూ 2.55. ఇక్కడ 55ని 5గా తీసుకో, 2.5గానే తీసుకో. ఓకేనా. చూడండి ఇప్పుడు 18 ఇంటూ 2.5 అంటే 18 2s ఎంత, 18 2s 36 ప్లస్ 18 ఇంటూ 0.5, దీన్ని 2 ప్లస్ 0.5 అనుకుంటే 18 2s 36 ప్లస్ 18 ఇంటూ 0.5, 0.5 ఇంటూ 18 అంటే 0.5 అంటే 1/2 కదా. సో 18లో హాఫ్ అనమాట, 18లో హాఫ్ దట్ ఈస్ 9 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా అప్రాక్సిమేట్గా 45 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. కానీ 45 మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 2.5 కాదు 2.55. ఓకేనా. అంటే దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా. సో దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇది 50, కొద్దిగా ఎక్స్ట్రా కాదు, ఇది అసలు తక్కువ ఉంది, రాంగ్ ఆన్సర్. అలాగే ఇది చాలా తక్కువ ఉంది, దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉంది ఏంటంటే 46 డిగ్రీస్ అనమాట. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటాడంటే ద గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ ది సేల్స్ ఫిగర్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బుక్స్ ఇన్ ద ఇయర్స్ 2003, 2004, 2005 అండ్ 2006. ఇవ్వబడిన పట్టిక 2003, 2004, 2005 మరియు 2006 సంవత్సరాలలో భౌతిక మరియు రసాయన శాస్త్ర పుస్తకాల అమ్మకాల గణాంకాలను తెలుపుతుంది అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఓకేనా. చూడండి ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట. అంటే 2003 నుంచి 2006 వరకు ఇవి ఇయర్స్ అనమాట. అలాగే ఇవి బుక్స్, ఫిజిక్స్ బుక్స్, కెమిస్ట్రీ బుక్స్. అలాగే ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన సేల్ అనమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే 2003 అనే ఇయర్ తీసుకుంటే ఫిజిక్స్ బుక్స్ ఎన్ని సేల్ అయినాయి అంటే 300 బుక్స్ సేల్ అయినాయి అనమాట, అమ్మబడ్డాయి. ఓకేనా. అలాగే 2003 అనే ఇయర్ తీసుకుంటే కెమిస్ట్రీ బుక్స్ ఎన్ని సేల్ అయినాయి, 450 సేల్ అయినాయి అనమాట. ఓకేనా. అలా ఇవి ఇయర్స్, ఇవి వచ్చేసి బుక్స్, ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన సేల్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని క్వశ్చన్లు ఏమంటున్నాడంటే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద సేల్ ఆఫ్ ద 2 సబ్జెక్ట్ బుక్స్ ద లీస్ట్. ఏ సంవత్సరంలో 2 సబ్జెక్టు పుస్తకాల విక్రయాల్లో అతి తక్కువ వ్యత్యాసం ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 2 పుస్తకాలు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ సేల్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఏ ఇయర్లో తక్కువగా ఉంది, లీస్ట్గా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 150 ఉంది. ఓకేనా. ఇక్కడ డిఫరెన్స్ 150. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే దీనికి 75 యాడ్ చేస్తే 500 అవుతుంది, దానికి ఇంకొక 50 యాడ్ చేస్తే 550, అంటే 75 ప్లస్ 50 ఎంత, 75 ప్లస్ 50 అంటే 125 అనమాట. డిఫరెన్స్ 125. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇది ఒక 25 యాడ్ చేస్తే 500 అవుతుంది, ప్లస్ 90 యాడ్ చేయాలి. అవునా. 25 90 అంటే 115 అనమాట. 115 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది 115 అవుతుంది సింపుల్గా. అలాగే ఇక్కడ 550 700, ఇక్కడ దీనికి 85 యాడ్ చేస్తే 600, దానికి ఇంకో 100 యాడ్ చేస్తే 700, అంటే 85 100 అలా ఎంత అంటే 185 అనమాట. డిఫరెన్స్ అనేది ఎంత, 185. ఓకేనా. అయితే ఇక్కడ ఏ ఇయర్లో డిఫరెన్స్ అనేది లీస్ట్గా ఉంది అన్నాడు. మరి ఉన్న వాటిలో లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, 115 కదా లీస్ట్ డిఫరెన్స్. అది ఏ ఇయర్లో ఉంది, 2005లో ఉంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. అవునా కదా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ది గివెన్ బార్ గ్రాఫ్ దట్ షోస్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ కార్స్ అండ్ టోటల్ వెహికల్స్ ఫర్ ద ఫస్ట్ 4 months ఆఫ్ ద ఇయర్ 2015 ఇన్ ఢిల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకి ఇచ్చాడు. 2015 సంవత్సరంలో మొదటి 4 నెలల కార్లు మరియు మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్ చూపే గ్రాఫ్ని అధ్యయనం చేసి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి నెలలు అనమాట. ఓకేనా, ఇవి నెలలు. అలాగే మనకి గ్రీన్ కలర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి కార్స్కి సంబంధించిన డేటా అనమాట. అలాగే మనకి బ్లూ కలర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, అవి వచ్చేసి టోటల్ వెహికల్స్కి సంబంధించిన డేటా అనమాట. ఇక్కడ టోటల్ వెహికల్స్ అంటే ఏంటంటే కార్లు ప్లస్ కార్లు కాకుండా రిమైనింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి కార్లతో పాటు రిమైనింగ్ వెహికల్స్ కూడా, అంటే టోటల్ వెహికల్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే జనవరి నెలలో తీసుకుంటే జనవరిలో ఓన్లీ కార్లు ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి అంటే 21 రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఓకేనా. అలాగే టోటల్ వెహికల్స్ ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి అంటే 27 రిజిస్ట్రేషన్ అయ్యాయి అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే హౌ మెనీ మోర్ వెహికల్స్ అదర్ దాన్ కార్స్ వర్ రిజిస్టర్డ్ ఇన్ ఏప్రిల్ 2015 కంపేర్ టు జనవరి 2015 జనవరితో పోలిస్తే 2015 ఏప్రిల్లో కార్లు కాకుండా ఎన్ని ఎక్కువ వాహనాలు నమోదయ్యాయి, రిజిస్ట్రేషన్ అయ్యాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, అదర్ దాన్ కార్స్ అంటే కార్లు కాకుండా రిమైనింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనవరితో పోలిస్తే ఏప్రిల్లో ఎన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ అదర్ దాన్ కార్స్ అంటే జనవరిలో చూడండి ఇవి కార్స్, ఇవి టోటల్. మరి ఇక్కడ అదర్ దాన్ కార్స్ అంటే కార్లు కాకుండా రిమైనింగ్ వెహికల్స్ అనమాట. మరి రిమైనింగ్ వెహికల్స్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ వెహికల్స్లోంచి కార్స్ని తీసేస్తే మనకి ఇక్కడ రిమైనింగ్ వెహికల్స్ ఎన్ని వస్తాయి, 6 అనమాట. ఓకేనా. సో 6 అంటే 6 రిజిస్ట్రేషన్ అయ్యాయి జనవరి నెలలో. అలాగే ఏప్రిల్ అంటున్నాడు కదా, ఇదిగోండి ఏప్రిల్ కాబట్టి ఇక్కడ కార్లు కాకుండా రిమైనింగ్ వెహికల్స్ ఏమవుతాయి, టోటల్లోంచి కార్లు తీసే అప్పుడు రిమైనింగ్ వస్తాయి. సో 35 నుంచి 20 పోతే ఇక్కడ రిమైనింగ్ ఏముంటాయి అంటే 15 ఉంటాయి. అవునా. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే జనవరితో పోలిస్తే కార్లు కాకుండా రిమైనింగ్ వెహికల్స్ అనేవి ఎన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ జనవరిలో 6 రిజిస్ట్రేషన్ జరిగితే ఇక్కడ ఏప్రిల్లోనేమో 15 రిజిస్ట్రేషన్ జరిగింది. మరి జనవరితో పోలిస్తే ఇక్కడ ఎన్ని ఎక్కువ అంటే 9 ఎక్కువ అనమాట, 9 ఎక్కువ. అయితే ఇక్కడ డేటా అనేది థౌజండ్స్లో ఉంది, నంబర్ ఇన్ థౌజండ్స్లో ఉంది కాబట్టి 9 కాదు 9000 ఎక్కువ అనమాట. ఓకేనా, 9 కాదు 9000 ఎక్కువ. అలా ఇక్కడ జనవరితో పోలిస్తే ఏప్రిల్లో కార్లు కాకుండా రిమైనింగ్ వెహికల్స్ అనేవి ఎన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగాయి అంటే 9000 ఎక్కువ అయితే జరిగాయి అనమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. క్లియర్ కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 89. ఇక్కడ ఏమంటున్నాడంటే ద గివెన్ పై డయాగ్రామ్ షోస్ హౌ ఎ స్టూడెంట్ స్పెంట్ హిస్ పాకెట్ మనీ అమౌంటింగ్ టు ₹3,500 డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎ మంత్. కింది పై చిత్రం ఒక విద్యార్థి 3,500 రూపాయల పాకెట్ మనీని ఒక నెలలో ఎలా ఖర్చు చేశాడో చూపుతుంది అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే ఒక స్టూడెంట్ దగ్గర మొత్తం 3,500 రూపాయల పాకెట్ మనీ ఉంది. ఆ పాకెట్ మనీని దేనికి ఎలా ఖర్చు చేశాడో అనేసి మనకి డేటా ఇచ్చాడు అనమాట. ఓకే. సో చూడండి ఇక్కడ ఫుడ్కు సంబంధించి ఏమో వీడు 50% ఖర్చు చేశాడు. అలాగే సేవింగ్స్ వాడి దగ్గర పొదుపు చేసుకున్నది ఎంత అంటే 15% పొదుపు చేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ వినోదం కోసం ఏంటంటే షికార్లకి వాటికి 20% స్పెండ్ చేశాడు అనమాట. అదర్స్ కోసమేమో 15% స్పెండ్ చేశాడు. ఓకేనా. సో అలా ఈ 3,500ని ఈ విధంగా ఖర్చు చేశాడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ వీడు టోటల్గా ఖర్చు చేసింది పర్సంటేజ్లో ఎంత అంటే మొత్తం కలిపితే 100% అవుతుంది అనమాట. పర్సంటేజ్లో 100% అవుతుంది. అలాగే మనీలో టోటల్గా ఖర్చు పెట్టింది ఎంత, వాడి దగ్గర ఉన్న పాకెట్ మనీ దట్ ఈస్ 3,500. పర్సంటేజ్లోనేమో 100%, మనీ రూపంలోనేమో 3,500. అవునా. సో అలా 100% ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3,500 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ మచ్ మోర్ మనీ ఇన్ రూపీస్ డిడ్ హీ స్పెండ్ ఆన్ ఫుడ్ యాజ్ కంపేర్డ్ విత్ వాట్ హీ స్పెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అతను వినోదం కోసం ఖర్చు చేసిన దానితో పోలిస్తే ఆహారం కోసం రూపాయలలో ఎంత ఎక్కువ ఖర్చు చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ వినోదం కోసం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం 20% ఖర్చు చేస్తే ఫుడ్ మీద ఎంత పర్సెంట్ 50%.
అయితే దీని మీద ఎంటర్టైన్మెంట్తో పోలిస్తే ఇక్కడ ఎంత ఖర్చు చేశాడు ఎక్కువ, ఇక్కడ ఎంత ఖర్చు చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 20% అయితే ఇక్కడ 50%, మరి ఎంత ఎక్కువ అంటే 30% ఎక్కువ. ఆ 30% వాల్యూ మనీ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో పర్సంటేజ్ క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, 30 × 35 క్రాస్ మల్టిప్లై చేస్తే 30 × 35. ఓకేనా. 335 ఎంత 105, అవునా కదా, పక్కన 0 ఉంది. సో 1050 ఎక్స్ట్రా అయితే ఖర్చు పెట్టాడు. ఎంటర్టైన్మెంట్తో పోలిస్తే పర్సంటేజ్లోనేమో 30% ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు, మనీ రూపంలోనేమో 1050 అయితే ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.